హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ప్రజాప్రభుత్వానికి ఒక 100 కోట్లు రావాలంటే ఒక చిన్న చిట్కా ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఎన్ని అక్రమాలు జరిగినాయి, మరి వాటిపైన ఎన్ని విజిలెన్స్ రిపోర్ట్లు వచ్చినాయి ఏందనే దానిపైన కూడా నేటి రాత్రి అనేక కథనాలు రాసినాయి. మరి ప్రజాప్రభుత్వం వచ్చినాక సంతోషపడ్డ వాళ్ళు ఎవరు అయితే ఈ పట్టుబడ్డ అధికారులు కానివ్వండి, ఎవరైతే అక్రమాలు జరిపినరో, ఎవరిపైన అయితే విజిలెన్స్ రిపోర్ట్లు వచ్చినాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాలకు హద్దు అదుపు లేదు నిజంగా. ఎందుకంటే ప్రభుత్వం మారింది కదా. ప్రభుత్వం మారినాక వాళ్ళు పెట్టుకున్న పథకాలు, వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈ పాప పనులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుల్ హ్యాపీగా. ఎందుకంటే ఇప్పుడు ఆ విజిలెన్స్ రిపోర్ట్లన్నీ ఏడవేని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. ఆ విజిలెన్స్ రిపోర్ట్లు అన్ని ఏడవేనాయి. ఆ విజిలెన్స్ రిపోర్ట్లో ఎవరిపైన అయితే చర్యలు తీసుకోవాల్సి ఉందో వాళ్ళందరూ ఇప్పుడు మంచిగా తిష్ట వేసుకొని కూర్చున్నారు. మళ్ళీ ఆ ఫైల్ అన్ని కూడా వాళ్ళ టేబుల్ పైనకే ఉన్నాయి. అలా చేసిన వాళ్ళందరూ ప్రమోషన్లలో కూడా కానివ్వండి తప్పించుకున్నారు. ఆల్మోస్ట్ ఆ విజిలెన్స్ రిపోర్ట్లు వందలు కాదు అసలు వేలల్లో కొద్ది విజిలెన్స్ రిపోర్ట్లను కూడా ఇప్పుడు వీళ్ళందరూ మేనేజ్ చేస్తున్నారు. ఆ విజిలెన్స్ రిపోర్ట్లను ఏడవేనాయి. గత 10 సంవత్సరాలుగా ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా, రిజిస్ట్రేషన్ శాఖ కానివ్వండి, ఆరోగ్య శాఖ కానివ్వండి, గ్రానైట్ క్వారీలు, ఇసుక రీచ్లు, హాస్పిటల్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇట్లా మనం చూసుకుంటే పోతే ఒక్కొక్కరు ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు చేసుకున్నారో, ఇంత సంపాదించుకున్నారు. మరి గవర్నమెంట్ కట్టాల్సిన పైసల్ని కూడా ఎల్లగొట్టారు. ఆ విజిలెన్స్ రిపోర్ట్లన్నీ కూడా ఇప్పుడు బయటికి తీస్తే ప్రభుత్వానికి 100 కోట్లలో అసలు పైసలు రావడం జరుగుతుంది. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్ము ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా వీళ్ళు బయటికి తీయాలి. మరి అసలు మర్చిపోయాను వాస్తవంగా. ఎందుకంటే ప్రభుత్వం మారినాక వాళ్ళు చేసుకోవాల్సిన పనులలో వాళ్ళు బిజీ ఉంటారు. కాబట్టి ఈ విజిలెన్స్ రిపోర్ట్ల పైన వీళ్ళకు గుర్తు రాలేదేమో, కానీ నేటి రాత్రి మీకు గుర్తు చేస్తుంది. అవినీతిపై జరిపిన విజిలెన్స్ రిపోర్టుపై రోజుకో కథనం. ఎవరెవరు ఏం చేసిండ్రు ఏందనేది ఆల్మోస్ట్ చూడండి. మనం కూడా రాసినాం అప్పట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని. ఒక డాను, ఆ డీలరే ఈ డాను. ఇసుక రీచ్లు, రిజిస్ట్రేషన్ శాఖల ఎంత అవినీతి జరిగింది. హాస్పిటల్ చూసుకున్నా, మైనింగ్ మాఫియా చూసుకున్నా, సివిల్ సప్లైలో ఏడ చూసుకున్నా కూడా, ఇంకా చిత్రపురి దాంట్లో, ఇంకా నిమ్స్లా, వైద్యాధికారులు, డిఎంఎండ్హెచ్ఓలు, ఎవరెవరు ఎన్ని అక్రమాలు పాల్పడినో ఇవన్నీ కూడా నేటి రాత్రి వద్ద ఉన్న విజిలెన్స్ రిపోర్ట్లు. ఇవన్నీ మరి ప్రభుత్వం దగ్గర ఉన్నాయా అంటే అధికారులు బయటికి రానిస్తలేరు. ఎందుకంటే వాళ్ళే ఆ విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇప్పుడు ప్రమోషన్లు అవి వాళ్ళ టేబుల్స్ పైన పేపర్లు ఉన్నాయి. వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మరి అవన్నీ కూడా బయటికి వస్తే ప్రభుత్వానికి కూడా, ఇక్కడ ఆల్రెడీ నేటి రాత్రి చెప్పింది ఏంటంటే, ప్రభుత్వానికి కూడా 100 కోట్ల ఆదాయం సమకూరుతుంది. మరి ఇంకోటి చూసుకుంటే ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. పైసలు ఎక్కడ అని అనుకుంటున్నారు కదా, చాలా ఉన్నాయి. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే బకాయిల రూపాయల కానివ్వండి, డిఫరెంట్ ఏమంటారు మన శాఖలలో చూసుకుంటే పైసలు వచ్చే అంశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అవినీతిపై జరిపిన విజిలెన్స్ రిపోర్టుపై రోజుకో కథనం. ఎవరెవరు ఏం చేసిండ్రు ఏందనేది ఆల్మోస్ట్ చూడండి. మనం కూడా రాసినాం అప్పట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని. ఒక డాను, ఆ డీలరే ఈ డాను. ఇసుక రీచ్లు, రిజిస్ట్రేషన్ శాఖల ఎంత అవినీతి జరిగింది. హాస్పిటల్ చూసుకున్నా, మైనింగ్ మాఫియా చూసుకున్నా, సివిల్ సప్లైలో ఏడ చూసుకున్నా కూడా, ఇంకా చిత్రపురి దాంట్లో, ఇంకా నిమ్స్లా, వైద్యాధికారులు, డిఎంఎండ్హెచ్ఓలు, ఎవరెవరు ఎన్ని అక్రమాలు పాల్పడినో ఇవన్నీ కూడా నేటి రాత్రి వద్ద ఉన్న విజిలెన్స్ రిపోర్ట్లు. ఇవన్నీ మరి ప్రభుత్వం దగ్గర ఉన్నాయా అంటే అధికారులు బయటికి రానిస్తలేరు. ఎందుకంటే వాళ్ళే ఆ విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇప్పుడు ప్రమోషన్లు అవి వాళ్ళ టేబుల్స్ పైన పేపర్లు ఉన్నాయి. వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మరి అవన్నీ కూడా బయటికి వస్తే ప్రభుత్వానికి కూడా, ఇక్కడ ఆల్రెడీ నేటి రాత్రి చెప్పింది ఏంటంటే, ప్రభుత్వానికి కూడా 100 కోట్ల ఆదాయం సమకూరుతుంది. మరి ఇంకోటి చూసుకుంటే ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. పైసలు ఎక్కడ అని అనుకుంటున్నారు కదా, చాలా ఉన్నాయి. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే బకాయిల రూపాయల కానివ్వండి, డిఫరెంట్ ఏమంటారు మన శాఖలలో చూసుకుంటే పైసలు వచ్చే అంశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలు చేయించేది వాళ్ళే.
విజిలెన్స్ అధికారులుగా వచ్చి లెక్కలు చూసేది వాళ్ళే. నేటి రాత్రి కొన్ని వందల కథనాలు రాసింది. కొన్ని మీకు అన్ని చూపించినవే. ఇక్కడ ఉన్న విజిలెన్స్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే, ఇవన్నీ లేవంటే ఉన్నాయి, కానీ బయటికి రాణిస్తలేరు. దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అందరూ ఒక నజర్ వేస్తే, ఎందుకంటే మీరు ఎక్కడ కూడా ఎవరైనా లంచం తీసుకున్నట్లు దొరికినా, ఎవరైనా లంచానికి పాల్పడుతున్నా, ఎవరైనా ఇబ్బందులకి గురి చేసినా కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు. మరి అట్లా తీసుకొని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించిన అధికారులు కూడా ఇప్పటికీ ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజా ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళే మంచిగా ప్రమోషన్లకు పోయి పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళపైన ఒక కన్నేస్తే వాళ్ళు చేసిన అరాచకాలు ఏంది, వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్లు ఏంది అనేది కూడా మొత్తం బయటకు వస్తుంది. వచ్చినాక కూడా ప్రభుత్వానికి ఎన్ని అయితే రావాలనో పైసలు అవన్నీ కూడా మంచిగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి లాగచ్చు. గ్రైనేట్ తవ్వకాలలో లెక్కలేనంత అక్రమాలు జరిగాయి. వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అంతా ఇంత కాదు. ఆ ఫైల్ను తమ టేబుల్ మీద పెట్టుకునేది వాళ్ళే. దొంగ చేతికి తాళం ఇవ్వడం అంటే ఇదే. మరి ఏ ఒక్కరికి కూడా శిక్ష పడిన దాఖలు లేవు. మైనింగ్ మాఫియాల ఇంకా ఈ గ్రైనేట్లల్లా ఒక్కొక్కరు ఎన్ని అక్రమాలు చేసిందంటే, గోవాలో వీళ్ళకు క్యాసినోలు నడిపిస్తున్నారు. గ్రైనేట్కి సంబంధించిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో అంటే అంతగానం ఈడ సంపాదించుకొని, అదే అంటున్నా కదా, తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఈడైతే దొరికిపోతారు కదా ఈజీగా. ఎప్పుడున్నా కూడా ప్రాబ్లమే కదా. అందుకే బయట దేశాలల్లో, బయట రాష్ట్రాలల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. గ్రైనేట్లలో అయితే అమ్మో ఇక చెప్పకూడదు. వాళ్ళది మైనింగ్లో ఇసుకకు సంబంధించి కూడా అప్పట్లో ఒకటి రాసినాం మనం. ఏంటంటే ఆ డీలరే ఈ డాన్ అని చెప్పి, ఇవ్వండి, ప్రభుత్వానికి ఆల్మోస్ట్ కొన్ని వందల కోట్లు కట్టాలి పెద్ద మనిషి. ఆ డీలరే ఈ డాన్, ఆ డాన్ గారు వందల కోట్లు కట్టాలి ప్రభుత్వానికి. ఇవన్నీ కూడా బయటికి తీస్తే ప్రభుత్వానికి ఎవరెవరు ఎంత బాకీ ఉన్నారు ఏందనేది కూడా మొత్తం తెలితే ప్రభుత్వానికి కూడా వస్తుంది కదా. ఎక్కడెక్కడి నుంచెల్లో మీరు కష్టపడి ఇక్కడున్న జాగాలు తీసుకుపోయి బ్యాంకులలో పెట్టుడు ఇవన్నీ కూడా తప్పుతాయి. ఈ ఫైల్ అన్నీ కూడా బయటికి తీస్తే ఇవన్నీ కూడా తప్పుతాయి. వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అంత ఇంత కాదు. వైద్య ఆరోగ్య శాఖలు అయితే గత 10 సంవత్సరాలుగా, ఇప్పుడు తెలంగాణలో అసలు మనం చూసుకున్నట్లయితే అవి హాస్పిటల్సా మాల్సా అన్నట్లు ఉన్నాయి. అసలు నేను షాక్. ఎందుకంటే జనరల్గా ఎక్కడికైనా హాస్పిటల్ పోతే అన్న చిన్న చిన్న ఫీవర్లు, ఇప్పుడు పెద్ద ఆపరేషన్లు ఏం కాలేదు కాబట్టి అంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా పోవాల్సిన అవసరం రాలేదు. మొన్న చిన్న ఇష్యూ వల్ల ఎందుకో యశోదాకు పోతే అసలు హాస్పిటల్లా మాల్లా అన్నట్లు ఉన్నాయి అవి. సరే ఇది ఒకటే ఉందేమో అనుకుంటే వెనకాల కొత్త ఇంకోటి పడుతున్నాడు హైటెక్ సిటీ దగ్గర, సుధానా సంథింగ్ ఏదో హాస్పిటల్ ఉన్నది. అది దీనికన్నా పెద్ద ఉన్నది. అసలు హైదరాబాద్లో అసలు వాస్తవంగా చెప్పాలంటే హాస్పిటల్స్ చాలానే ఉన్నాయి. మళ్ళీ ఈ కోవిడ్ వచ్చిన టైంలో ఎవరు బాగుపడ్డారంటే ఈ ఫార్మా వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మంచిగా సంపాదించుకున్నారు. అంటే వీళ్ళంటే అవినీతి అంటే చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్గా. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఫార్మాలో కానివ్వండి, వైద్య రంగంలో, ఇంకా ఐటీ శాఖలో, ఇట్లా కొంచెం ఈ సెక్టర్స్లో తెలంగాణ డెవలప్ అయింది. ఓకే ఫైన్. కానీ దాని వెనకాల ఉన్న అధికారులు కూడా కొంతమంది ఏంటంటే కొంతమంది అక్రమాలు చేసినా కూడా వాళ్ళందరినీ వదిలేయడం, అట్లా చాలా సంపాదించుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ అధికారులు కొంతమంది పాలిటిక్స్లో 100 కోట్లు పెట్టి నాకు ఆ టికెట్ కొనాలి అన్నంతగా కూడా అధికారులు బరిదెగించిందంటే వాళ్ళు ఈ గత 10 సంవత్సరాలలో ఎంత సంపాదించినో అర్థం చేసుకోండి. ఒక్కొక్కరికి 10 కోట్లు 20 కోట్ల విల్లాలు, పెద్ద పెద్ద లగ్జరీ కార్లు. అంటే ఉద్యోగం చేస్తే ఎవరికి కూడా రావు కదా. మరి అదే శాలరీ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా మనం మేనేజర్ పోస్టులు కానివ్వండి, ఇంకా సీనియర్ ఆ పోస్టులు చూసుకుంటే వాళ్ళకు కూడా అవే జీతాలు ఉంటాయి. మీకు వచ్చే ఇక్కడ జీతాలు ఏవైతే 1,00,000 2 లక్షలు ఉంటాయో వాళ్ళకు కూడా అవే జీతాలు ఉంటాయి. మరి వాళ్ళు ఎందుకు అంత పెద్ద పెద్ద విల్లాలు కార్లు కొనలేకపోతున్నారు? ఒకటి అర్థం చేసుకోవాలి. ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తులు, లెక్కలు తేల్చినట్లు రిపోర్టులు, తూతు మంత్రంగా తనిఖీలు, బుట్టదాఖలు చేసి అక్రమార్కులకు అండదండలు, కొంతకాలం హడావుడి కార్యక్రమాలు, ఏదో జరుగుతుందన్నట్లు ప్రకటనలు. ఇలా 10 ఏళ్లలో వందల ఎంక్వైరీలు జరిగాయి. ఎంక్వైరీలు వేసి ఎంతో మందిని దోషులుగా తేల్చారు. వారికి అధికారులు వంతు పాడారు, చర్యలు తీసుకోకుండా వదిలేశారు. పైగా ప్రమోషన్లు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన్న పోలేదు, ఇప్పటికీ మించిపోలేదు. ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి నుంచి కక్కిస్తే చాలు ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం సమకూరుతుంది. సో ఇది నేటి దాతి తరపు నుంచి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకటే కోరుతున్నది. ఈ విజిలెన్స్ రిపోర్ట్లు అన్ని బయటికి తీస్తే, ఇట్లా వందలలో వేలల్లో కూడా విజిలెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటికి తీస్తే ప్రభుత్వానికి వందల కోట్లలో ఆదాయం సమకూర్చుతుంది. ఇట్లా మనం చూసుకున్నట్లయితే ప్రతి శాఖలో అవినీతి లేనంటూ శాఖ ఏది లేదు. ప్రతి ఒక్కటి కూడా మీరు బయటికి తీస్తే
మీరు పెట్టుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫండ్స్ గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా, అవన్నీ అవసరం లేదు. ఇక్కడ నుంచి మీరు తీసుకుంటే ప్రజాప్రభుత్వం పైన ప్రజలకు కూడా మంచి నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో వాళ్ళపైన యాక్షన్స్ తీసుకుంటున్నది, లంచాలు తీసుకుంటున్న వాళ్ళ పైన యాక్షన్స్ తీసుకుంటున్నారని చెప్పి కూడా ఇప్పటికే ప్రజలకు మంచి స్పందనే ఉన్నది ప్రజాప్రభుత్వం పైన. మరి గత 10 ఏళ్లలో ఇప్పుడు మనం చూసి మీరు మాట్లాడుతున్నారు కదా, కాళేశ్వరంలో అట్లా జరిగింది ఇట్లా జరిగింది, ఇంకా వీళ్ళు ఈ ఫార్ములా రేసింగ్ అని చెప్పి ఏది పడితే అట్లా చాలా మంది కూడా అక్రమాలు చేసినని చెప్పి చెప్తున్నారు. అధికారులు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అక్రమాలు చేసినని చెప్పి చెప్తున్నారు. ఇవ్వండి వాటిపైనే విజిలెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చినాయి. మరి అంటే అంత విజిలెన్స్ రిపోర్ట్లలో వచ్చిన దానిపైన యాక్షన్స్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎవరెవరు ఎన్ని అరాచకాలు చేసిండ్రు ఏందనేది కూడా మొత్తం బయటికి వస్తుంది. సో నేటి రాత్రిలో కూడా అవినీతిపై జరిపిన విజిలెన్స్ రిపోర్టుపై రోజుకో కథనం అని చెప్పి కూడా రాయడం జరిగింది. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ విజిలెన్స్ రిపోర్ట్లు అన్నీ కూడా మళ్ళీ బయటికి తీసి ఎవరెవరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసిన కథలేంది ఏందనే దానిపైన కూడా నేటి రాత్రి ఆ వార్తలు అందేయడం జరుగుతుంది.